తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాట్లు చేశారు. కాగా ఎన్నికల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాట్లు చేశారు. కాగా ఎన్నికల సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో 17 స్థానాలకు తెలంగాణలో, అలాగే కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి అసెంబ్లీ స్థానానికి సంబంధించి మొత్తం కూడా ఎన్నికలు రేపు 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికలు మొత్తం కూడా సజావుగా జరిగేలాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ అధికారితో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ మొత్తం కూడా పర్యవేక్షణలో ప్రతి చోట కూడా ఈ వివిఎం ప్యాడ్స్ దగ్గర నుంచి కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి ఒక్కొక్క జోనల్ దగ్గర కూడా పోలీసు సిబ్బంది కూడా పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. లా అండ్ ఆర్డర్కి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ప్రతి చోట కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే వెళ్ళి ప్రతి ఒక్క పోలీసు కూడా అక్కడ ఉన్నటువంటి తమ నియోజకవర్గానికి అలాట్ చేసినటువంటి ఏరియా మొత్తాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా వారు పర్యవేక్షించుకుంటున్నారు. మొత్తం మీద ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్కి వచ్చేటటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లకి సంబంధించి వారికి ఎక్కడ కూడా ఏదైతే వసతులు అసౌకర్యం కలగకుండా సజావుగా వారు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకునేలాగా ప్రతి ఒక్క చోట కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న 6 గంటల నుంచి కూడా మొత్తం 144 సెక్షన్ అయితే అమల్లోకి ఉంది. ఎక్కడ కూడా నలుగురికి మించి ఎక్కడ కూడా ఎక్కువ మంది గుమికూడకూడదు. అంతకు మించి ఎవరైనా గుమికూడినట్టయితే వారిని అరెస్ట్ చేసే రైట్స్ కూడా ఈ 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా హెచ్చరించడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే మైక్స్ కూడా నిన్న డౌన్ అయిపోయాయి కాబట్టి 6 గంటల నుంచి మొత్తం ఎక్కడా కూడా ఈ మైక్స్ ప్రచారాలకి సంబంధించి సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడ కూడా ప్రచారం కూడా చేయకూడదు అనుకోవడంలోనే ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా కోరుకోవడం జరిగింది. మొత్తం ఈ తెలంగాణ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో కూడా ఎక్కడెక్కడ ట్రై కమిషనరేట్ ఏదైతే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ 3 చోట్ల కూడా పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మరో బలగాలను, కేంద్ర బలగాలతో పాటు అలాగే తమిళనాడు నుంచి స్పెషల్ ఫోర్స్ని కూడా రప్పించడం జరిగింది. మొత్తం ఆర్మడ్ ఫోర్సు అలాగే సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు
మరో ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ రంగాన్ని కూడా ఇందులో ఈ ఎన్నికల సందర్భంగా రంగంలోకి దించడం జరిగింది. ఓవరాల్గా ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఎంత సజావుగా జరిపారో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలను కూడా అంతే ఎక్కడ కూడా సమస్యాత్మకంగా లేకుండా సజావుగా జరపాలన్న కోణంలోనే ఇప్పటికే ప్రతి ఒక్క చోట కూడా పోలీస్ సిబ్బంది పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే రవి గుప్తా కూడా స్వతంత్ర టీవీ ఛానల్తో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశాము. ఇప్పటికే వివిఎం ప్యాట్స్కి సంబంధించి కూడా మొత్తం ఇప్పటికే తరలి వెళ్ళిపోయింది. రేపు మాక్ పోలింగ్ ఏదైతే ఉందో 5:30 నుంచి 7 గంటల లోపు మాక్ పోలింగ్ కూడా నిర్వహించిన అనంతరం 7 గంటల నుంచి సజావుగా నార్మల్ పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును నిర్వహించుకోవాలి, వినియోగించుకోవాలి. ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత అన్న కోణంలోనే ఈ స్లోగన్ని కూడా ప్రతి ఒక్క గతంలో చూసుకున్నట్టయితే ఈసారి జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు యువ ఓటర్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారిలో అవేర్నెస్ తీసుకురావడం కోసము కొన్ని ప్రత్యేకమైనటువంటి యాడ్స్ను కూడా రూపొందించడం జరిగింది. మరోవైపు కేంద్ర బలగాలకి సంబంధించి ఏదైతే మోడల్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి పోలీసులు కూడా ఫిక్స్డ్ స్టాటిస్టిక్స్ టీమ్స్ అనేసి ఎఫ్ఎస్టీల్ని ఏర్పాటు చేశారు. 462 టీంలను ఏర్పాటు చేశారు. స్టాటిస్టిక్స్ సర్వే టీమ్స్ వచ్చి 482 ఏర్పాటు చేశారు. మొత్తం 89 అంతర్రాష్ట్ర బోర్డర్ చెక్ పోస్టులు టోల్ గేట్లు ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ కూడా ఏదైతే అనుమానిత వస్తువులు ఏవైతే దొరికినట్టయితే వాటిని వెంటనే సీజ్ చేసి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బైండ్ ఓవర్ కేసెస్లో 34,000 పైచులకి ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించి కావచ్చు, మొత్తం లోక్సభకి సంబంధించి కావచ్చు, మొత్తం 17 ప్లస్ అసెంబ్లీ స్థానం 18 ఇవి మొత్తం కూడా ఎన్నికలు సజావుగా జరిగేలాగా అయితే ఎన్నికల అధికారితో పాటు అలాగే ట్రై కమిషనరేట్ల అధికారులు ఆయా నియోజకవర్గాల్లో పోలీస్ కమిషనరేట్లు అలాగే డీజీపీ ఈ మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కూడా ఈ మొత్తాన్ని కూడా పర్యవేక్షించడానికి ఏదైతే వెబ్ క్యామ్స్ని కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్ దగ్గర. ఈ మొత్తం ఏదైతే పోలింగ్ సెంటర్ దగ్గర ఈ మొత్తం పోలింగ్కి సంబంధించి కూడా మానిటరింగ్ మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇది మొత్తం కూడా మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్ని ఎంత సజావుగా జరిపారో అదేవిధంగా లోక్సభ ఎన్నికలను కూడా అంతే ప్రశాంత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కు నిర్వహించుకునేలాగా ఏర్పాటు చేశారు. మరోవైపు రేపు ప్రభుత్వ సెలవు కూడా ప్రకటించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా వెసులుబాటు అయితే కల్పించినట్టుగా తెలుస్తోంది. రహీం. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉషా.